ఉగ్రవాదంపై పోరులో భారత్ వాణిని ప్రతిబింబించేలా G20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో 2 రోజుల పాటు జరిగిన G20 సదస్సు గత రాత్రి ముగిసింది. సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా G20 కూటమి తరపున ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. కూటమి దేశాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి పెడతామని పేర్కొంది. AI సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేస్తామని, AIతో తలెత్తే తగ్గించే చర్యలను సైతం ఐక్యంగానే చేపడతామని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పనిచేస్తే సాంకేతిక రంగంలో యావత్ ప్రపంచానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సాంకేతిక ఫలాలు అందరికీ సమంగా అందాలని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాస వంటి అంతర్జాతీయ వేదికల్లో సముచిత స్థానం దక్కాలని డిమాండ్ చేసింది. 2023లో భారత్ ఏర్పాటు చేసిన విపత్తు ముప్పును తగ్గించే కార్యాచరణను మళ్లీ అమల్లోకి తెస్తామని G20 సదస్సు పేర్కొంది. ఆహార భద్రత విషయంలో గతంలో భారత్ ప్రతిపాదించిన అత్యున్నత స్థాయి సూత్రాలను కూటమి అనుసరిస్తుందని స్పష్టం చేసింది. యుద్ధ సమయాల్లో శత్రు దేశాలకు ఆహార సరఫరా అడ్డుకునే దుష్ట సంస్కృతిని సమర్థించబోమని G20 సదస్సు తేల్చి చెప్పింది.